వెల్కమ్ టు అవర్ ఎస్వి మీడియా. దిస్ ఇస్ యువర్ ఎస్వి. ఈ క్లాస్లో నేను మీకు చెప్పబోయేది ఏంటంటే హౌ టు క్రియేట్ బేసిక్ యానిమేషన్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్. ప్రీవియస్ క్లాస్లో కూడా నేను మీకు ఏంటంటే ఇప్పుడంతా మనం బేసిక్స్ మీద వెళ్తున్నాం. ఇంట్రడక్షన్ అయింది, తర్వాత స్లైడింగ్ కూడా చెప్పాను నేను. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని ఆఫ్టర్ ఎఫెక్ట్లో తీసుకొని దాన్ని ఏ విధంగా యానిమేట్ చేయొచ్చు అనే దాన్ని తెలుసుకుందాం. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఇలా కొన్ని ఇమేజ్ని ఇలా తీసుకొని నేను యానిమేషన్ అనేది చేసాం. అలాగే ఇక్కడ మీకు ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. సో ఈ విధంగా యానిమేట్ చేసాం. అయితే ఇది కాపీరైట్స్ క్లెయిమ్ కారణం చేత ఫుల్ వీడియో పెట్టలేదు. దీని లింక్ నేను కింద పెడతాను. సో దాంట్లో మీరు ఫుల్ వీడియో చూసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మనం యానిమేట్ చేసుకోవచ్చు అన్నమాట, ఇమేజెస్ తీసుకొని. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రాజెక్ట్ ఉంది కదా, సో ఈ ప్రాజెక్ట్ ప్యానెల్లోని మనం ఏమైనా ఇమేజెస్ ఉంటే వాటిని ఇన్పుట్ చేసుకోవాలి. నేను ఇలా కొన్ని ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇలాగ నేను వీటిని ఏం చేస్తున్నాను అంటే ఓపెన్ కొట్టగానే ఆటోమేటిక్గా అది ఇన్పుట్ అనేది అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత వాటిని మనం ఇక్కడ నుంచి ఇలాగా కాంపోజిషన్ పాయింట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పెట్టండి. పెట్టేస్తే మీకు ఇలాగా కాంపోజిషన్లోకి ఆ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మీరు ఏంటంటే ఇక్కడ కింద ఉన్నదాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మ్ అని వచ్చింది. ట్రాన్స్ఫార్మ్ అనే దాన్ని ఇంకొకసారి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చాయండి. యాంకర్ పాయింట్, పొజిషను, స్కేలు, రొటేటు, ఓపాసిటీ. సో వీటికి వచ్చేసి ఏంటంటే షార్ట్ కట్స్ అనేవి ఉంటుంది. డైరెక్ట్గా మీరు కీబోర్డ్లో క్లిక్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. షార్ట్ కట్ ఏంటంటే యాంకర్ పాయింట్కి ఏ ఉంటుంది, పొజిషన్ పి ఉంటుంది, స్కేలింగ్కి ఎస్ అనేది ఉంటుంది, రొటేట్కి ఆర్ అనేది ఉంటుంది. సో ఒపాసిటీకి మాత్రం ఏంటంటే మీకు టీ అనేది లెటర్ ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో టీ ప్రెస్ చేయగానే కీబోర్డ్లో మీకు అది ఎంటర్ అవుతుంది. ఓకే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాను. దీన్ని ఇలా మూవ్ చేయొచ్చు. మనం మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకొని ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే ఇది యాంకర్ పాయింట్. యాంకర్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఉంటుందండి సెంటర్లోని. సో అది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని మనం మూవ్ చేసుకోవచ్చు. సో చూడండి, దీన్ని యాంకర్ పాయింట్ అంటారు, ఆ మిడిల్లో ఉన్నదాన్ని. ఇప్పుడు ఈ యాంకర్ పాయింట్ని బట్టి అది ఇమేజ్ అనేది మనకి రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి యాంకర్ పాయింట్ ఇక్కడ పెట్టాను నేను. ఇక్కడ పెట్టి నేను ఒకసారి ఇక్కడ రొటేట్ చేస్తాను చూడండి. సో ఈ యాంకర్ పాయింట్ చుట్టూ అది రొటేట్ అవుతుంది. సో అదే యాంకర్ పాయింట్ని మనం మిడిల్లో పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ మిడిల్లో పెట్టి ఇప్పుడు నేను రొటేట్ అనేది చేస్తున్నాను. రొటేట్ చేస్తే ఏమవుతుందంటే నాకు రౌండ్గా రొటేట్ అనేది అవుతుందన్నమాట. ఓకే రైట్. అలాగే ఇక్కడ పొజిషన్ అనేది ఉంచేసారా, కిందకి మీదకి. ఓకే, ముందుకి వెనక్కి అంటే లెఫ్ట్ అండ్ రైట్. అలాగే ఇక్కడ లాస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ చూడండి స్కేలింగ్ అనేది ఉంది. అంటే స్కేల్ పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు అనమాట. ఈ స్కేలింగ్ కోసం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ వాడతారు. అలాగే ఒపాసిటీ ఏంటంటే షాడింగ్ అనమాట. అంటే మనం డిజాల్వ్ చేసుకుంటాం కదా ఎఫెక్ట్లో, అంటే మొత్తం బ్లాక్ పెట్టేసి లేదా మొత్తం వేవింగ్ అనమాట, ఆ విధంగా ఉంచుకోసం ఇది ఒపాసిటీ అనేది ఉంటుంది. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లోకి వెళ్తూ ఉంటుంటే తెలుస్తూ ఉంటుంది ఇవి ఏంటనేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యానిమేషన్ చేసేటప్పుడు ఇక్కడ కీ ఫ్రేమ్స్ అంటారు వీటిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ విధంగా ఇమేజ్ కావాలి. ఇమేజ్ కావాలనుకుంటే 5 సెకండ్స్ నేను ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ చేసుకొని వీటిలన్నిటిని ఇలాగ ఓకే చేసేసాను. ఇవన్నీ కూడా కీ ఫ్రేమ్స్ అంటారు ఇక్కడ ఉన్న వాటిని. సో కీ ఫ్రేమ్స్ పెట్టేసి నేను కొంచెం ఒక 2-3 సెకండ్స్ బ్యాక్కి వెళ్ళి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను దీన్ని ఇలా మూవ్ చేసి ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టేసిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా యానిమేషన్ అనేది ఈ విధంగా అయ్యింది. సో అలా కాకుండా మధ్యలోకి వచ్చేసి నాకేంచి ఇలా బంపింగ్ అవుతూ ఇలాగ రావాలి, లేదనుకుంటే ఇక్కడ నుంచి ఇలా ఉండాలి. సో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి ఇలా పైకి వెళ్ళి కిందకి రొటేట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేంటంటే ఇమేజ్ అనేది టోటల్ రొటేట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఇలాగనమాట. కాకపోతే దానికన్నా ముందు ఇక్కడ ప్రీవియస్లో కీ ఫ్రేమ్ ఉందా లేదా చూసుకోవాలి. ఆల్రెడీ రొటేషన్లో ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది మనకి హైలైట్లో ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే నాకు యానిమేట్ అవ్వాలి. మళ్ళీ ఈ కీ ఫ్రేమ్ అనేది ఇక్కడ కనుక ఉంటే మనకి యానిమేషన్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 360 డిగ్రీస్ ఇస్తున్నాను రొటేషన్ అనమాట. సేమ్ పొజిషన్ ఈ విధంగా.
అదే మనకి ఇక్కడున్న కీ ఫ్రేమ్ ఇక్కడ స్టార్టింగ్లో ఉందనుకోండి, మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుంచే తిరుగుకుంటూ వచ్చేస్తుంది అనమాట అది యానిమేషన్. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే రైట్, ఫస్ట్ పొజిషన్ ఎలా దీనిగా ఉంటుంది. ఈ కీ ఫ్రేమ్స్ ఫస్ట్ నుంచి మూవ్ చేసుకుందాం. ఒకసారి ఇక్కడ పెట్టేసి ఒకసారి ఎన్ క్లిక్ చేసి నేను ఎంటర్ కొట్టినట్లయితే నాకు ఈ విధంగా రొటేషన్ అనేది వస్తుంది. సో ఎన్ అనేది ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మీకు, ఎండింగ్ పాయింట్కి మనం కీబోర్డ్లో ఎన్ అనేది ప్రెస్ చేయాలి. అదే స్టార్టింగ్ పాయింట్ అయితే బి అనేది క్లిక్ చేసుకోవాలి. ఓకే, నాకు ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత దీంట్లో నేను ఇంకేమైనా అడిషనల్గా పెట్టాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తామంటే, నార్మల్గా మీరు ఏంటంటే ఫోటోషాప్లో ఎప్పుడైనా యానిమేషన్ చేసేటప్పుడు ఇలా ఫోటోషాప్లో సింగిల్ వేసి చూడండి. ఇక్కడ సబ్స్క్రైబ్ అనేసి, ఇక్కడ ఎస్వి మీడియా అనేసి, ఇక్కడ తెలుగు అనేసి, ఇలాగ మీరు పిఎస్డి ఫైల్లో సేవ్ చేసుకొని దాన్ని మీరు తీసుకొచ్చుకొని ఇలాగా యానిమేట్ అనేది ఇలా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఏంటంటే మీకోసం చిన్న మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇలాగ క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టుకొని మనం యానిమేట్ చేసుకోవచ్చు అనేసి. సో మీకోసం నేను ఒక కంటెంట్ తీసుకొస్తాను. ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చాను అనమాట ఇలాగా. సో తీసుకొచ్చిన తర్వాత నేను ఏంటంటే దీన్ని కొంచెం యానిమేట్ చేయాలనుకుంటున్నాను. సో నాకు ఇంతవరకు బాగానే వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇది నాకు రావాలనుకుంటే టీ అనేది ప్రెస్ చేస్తాను నేను ట్రాన్స్పరెంట్గా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే 0 ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత నాకు ఏంటంటే ముందు నాకు అది కనిపించలేదు, ఎందుకంటే ట్రాన్స్పరెంట్లో ఉంది. ఒకసారి కింద దాన్ని క్లోజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీకు ఇలాగా ఆపాసిటీ హై అవ్వగానే మనకు అది వచ్చింది. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే దీన్ని కూడా నేను ఇప్పుడు పైన ఒక పిఎన్జీ ఫైల్ పెట్టాను కదా, దాన్ని నేను మళ్ళీ యానిమేట్ చేయాలనుకున్నాను ఇక్కడ నుంచి అనమాట. సో దానికోసం ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ నేను ఇక్కడున్న స్కేలింగ్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. స్కేలింగ్ తీసుకొని కొంచెం మూవ్ ఫార్వర్డ్లో పెట్టి నేను ఏం చేస్తున్నాను అంటే 150. సో మరి హెవీగా ఉన్నప్పటికీ కూడా పొజిషన్ అనేది ఇలాగా ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నాను. ఓకే చూడండి, నాకు ఈ విధంగా యానిమేట్ అయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే నేను స్కేలింగ్ వచ్చేసి 100. ఓకే రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇలా వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది యానిమేట్ అవ్వడం మొదలుపెట్టింది కదా. సో ఈ రెండు కీ ఫ్రేమ్స్ని నేను కాపీ చేసుకొని కొంచెం ఫార్వర్డ్లోకి వెళ్ళి కంట్రోల్ వి, మళ్ళీ కొంచెం ఫార్వర్డ్లోకి వెళ్ళి కంట్రోల్ వి చేశాను. ఇప్పుడు ఒకసారి ఈ యానిమేట్ని చూద్దాం. ఓకే, నాకు ఈ విధంగా యానిమేట్ అనేది అయ్యింది. అలాగే ఇందులో మనం ఇంకేమన్నా ఒక కంటెంట్ని తీసుకొని ఇంకొక కంటెంట్ని తీసుకుంటున్నాను నేను. ఓకే, తెలుగులో అనేసి ఉంది కదా, ఈ చిన్న పొజిషన్ చిన్న పాయింట్ తెలుగులో ఉందన్న కదా, దాన్ని నేను చిన్నది యానిమేట్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చేస్తానంటే నేను ఫస్ట్ కంటెంట్ అలాగే ఉంటుంది. ఇక్కడ నేను పొజిషన్ క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడికి తీసుకొచ్చేసరికి చిన్న పొజిషన్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను అంటే కంట్రోల్ సి చేసుకొని కొంచెం ముందుకు వచ్చేసి కంట్రోల్ వి ఇలా ప్రెస్ చేసుకుంటూ పోతాను అనమాట. సో దాన్ని చిన్న యానిమేట్ చేయడం కోసం చూసారు మీరు. దీంతో పాటు టెక్స్ట్ దగ్గర కూడా చిన్నది మూవ్ అవుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం యానిమేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఇంతతో నాకు సరిపోతుంది, ఇన్ని ఫ్రేమ్స్ సరిపోతాయి 10 ఫ్రేమ్స్ అని అనుకుంటున్నాను. అప్పుడు నేను ఎన్ అనే బటన్ని కీబోర్డ్లో క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళి ఓకే రైట్ క్లిక్ కొట్టి మౌస్ తోటి అక్కడి నుంచి ట్రిమ్ టు కాప్ వర్క్ ఏరియా ఉంది కదా, వర్క్ ఏరియా నేను ట్రిమ్ టు కాప్ చేసుకుంటున్నాను. కాప్ చేసుకుని ఒకసారి నేను 0 ప్రెస్ చేయగానే నాకు ఇది ఆటోమేటిక్గా రెండర్ అనేది అవుతుంది. చూడండి గ్రీన్ కలర్ వచ్చింది కదా, రెండర్ అనేది అవుతుంది. రెండర్ అయిన తర్వాత మీకు ప్రివ్యూ అనేది యానిమేట్లో మీకు ఏ విధంగా చేశారనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే, నాకు ఈ విధంగా యానిమేట్ అనేది ఉంది. సో ఇక్కడికి వచ్చే వరకు కూడా మనకి దీంట్లో వైట్ అనేది కనిపించకూడదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ట్రాన్స్ఫర్మేషన్ ఒపాసిటీని ఏం చేస్తున్నానంటే కొంచెం డౌన్ బెండ్లో పెట్టుకుంటున్నాను అనమాట. 0 చేసేస్తున్నాను. అక్కడ వరకు ఎల్లో కనిపిస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ నాకు నార్మల్గా కనిపిస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం బేసిక్ యానిమేషన్ అనేది ఫస్ట్ మీరు ప్రాక్టీస్ అనేది చేస్తే ప్రీవియస్ క్లాస్లో ఇంకా మంచి మంచి క్లాసులు అనేవి నేను మీకు పెడతాను. సో వాటి ద్వారా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్ అనేది మీరు ఫుల్
గా నేర్చుకోగలుగుతారు. అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఇంగ్లీష్‌లోనో, హిందీలోనో, తమిళ్‌లోనో అంత ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే నేర్చుకోవడం చాలా కష్టం అవుతుంది. సో, దానికోసం అనేసి నేను మీకు తెలుగులో తీసుకురావడం జరిగిందనమాట. తెలుగులో చాలామంది చెప్తారు. బట్ డెప్త్‌గా చెప్పేవాళ్ళు కూడా కొంత తక్కువ ఉంటారు కాబట్టి, నేను నాకు వీలున్నంత వరకు కూడా మీకు క్లాసెస్ అనేవి ఏంటంటే అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంది. దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు చేరుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ యువర్ ఎస్వి.